ఎటుంటారు చూడండి. హలో 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 చిరంజీవి వస్తున్నారు. ముందుకెళ్ళక సెల్ ఫోన్ ముందుకెళ్ళకండి అబ్బా అన్నా. సైడ్ 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 వచ్చాను. సైడ్ 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 రండి. నడు రెండు ఇతర షూటింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కొంత మీడియాకి దూరంగా ఉంటూ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యి కేవలం కూడా ఇతర షూటింగ్ బిజీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. కొంత డైరెక్ట్ వచ్చి మన నన్ను ఓటు వేయి కొద్దిగా పక్కకి ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. స్వామి ఇక్కడ స్వామి ఉన్నాడు, వెనక స్వామి ఉన్నాడు. సరే ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. అరే కమల్ నువ్వేమన్నా మరి Just go away. Just push away. You understand what the procedure is?
బ్రదర్ ఒక్కసారి తెలియదు భయ ఒక్కసారి విజయ్ గారు चलो ना साइड साइड अगर आदरेगा वीडियो वीडियो మా మీ వాళ్ళకి చెప్పు ఫస్ట్ సెల్ఫీలు దిగుతారా సరే ఓకే 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 థ్యాంక్ యూ మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగితే ఒక వీడియో తీసి అందరికీ వచ్చి ఓట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాం. మళ్ళీ ఈరోజు పోలింగ్ బూత్ నుంచి చెప్తున్నా, ఇంతమంది ప్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి అందరూ హైదరాబాద్లో ఉన్న అందరూ తప్పకుండా బయటికి రండి, వచ్చి ఓట్ చేయండి. మజా వస్తుంది ఓట్ చేస్తే. మళ్ళీ 4th రోజు చూద్దాం ఏమవుతుందో. చాలా మంది ఇంకా ఓట్ చేయడం రావట్లేదు వాళ్ళకి. రండి రండి, ఏం చేస్తున్నారు? యూత్ ఎక్కువ మంది బయటకు రావడం. ఏమో మా ప్రెస్ వాళ్ళు అయితే చిల్లు కొడుతున్నారు. కరోనా అస్సలు భయపడుతున్నారు. ఇక ఇప్పుడే మళ్ళీ మాస్క్ కూడా తీసేయండి మంచి. సో హ్యాపీగా వచ్చేసండి. వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది. కరోనాకి భయం లేదు. లోపల మన హ్యాండ్ శానిటైజర్లు ఉన్నాయి, బూత్ చాలా స్పేస్ ఉంది, పెద్ద ఎక్కువ రష్ ఇట్లాంటివి కూడా లేవు. హాయిగా రావచ్చు. నీట్గా క్యూలో నిలబడుతున్నారు. ఇక్కడ మన హైదరాబాద్ పెద్దలు చాలా మంది వచ్చారు, నీట్గా క్వైట్గా నిలబడుతున్నారు. లోపలికి వెళ్ళి టప్ప కొట్టడమే. ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు ఈవీఎం కదా మీరు వేసింది, ఇప్పుడు మంచిగా ఉంది. ఏమి ఉండదు, ఒక మన స్టాంప్ ఉంటుంది దాని లోపల. మనకు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. లోపలికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని మనం ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నామో ఇంక కొట్టేసి నొక్కుడే. ఫుల్ క్లారిటీతో ఉన్నాయి. ఫుల్ క్లారిటీ క్లియర్గా ఉన్నాయి. అందరు బయటికి రండి, వచ్చి ఓట్ చేయండి. అందరూ పెట్టుకున్నాం. ఒక్కసారి వద్దులే మాస్క్. దూరంగా ఉన్నానండి. చేంజెస్ అయితే కనిపించలేదు. అండ్ మరి ఇవాళ పోలింగ్ టర్న్అవుట్ చాలా తక్కువ ఉంది అని విన్నాను నేను. యాక్చువల్గా ఓటింగ్ అందరూ చెయ్యాలి, మరి రకరకాలుగా చెప్తున్నాము. మరిను ఎంతవరకు రీచ్ అవుతుంది ప్రజలకని తెలియట్లేదు. కానీ అంటే పాలిటిక్స్ గురించి మంచి చెడు అందరం మాట్లాడుకుంటాం, ఇది బాగుంది ఇది బాగాలేదు అని అన్నీ ఫైన్. బట్ ఇది ఎందుకు మనకి అని మనం అవాయిడ్ చేసేస్తే టోటల్ మన భవిష్యత్తు ఇంటూ మోర్ అండ్ మోర్ డార్క్నెస్. ఇప్పుడు ఎంతైతే డార్క్నెస్ ఉందో సరే దీనిని మనం ఐ మీన్ జస్ట్ త్రో దిస్ అవే. ఓన్లీ ఆయుధం మనకున్నది ఓటింగ్. సో అందరూ వచ్చి ఓట్ చేయాలి. వాళ్ళు ఎంతమంది ఓట్ చేశారో నాకు తెలియదు, బట్ యూ మస్ట్. అందుకే యాక్చువల్గా రాజశేఖర్ గారు కూడా ఈజ్ నాట్ సపోజ్ టు కమ్ అవుట్. మీ అందరికీ తెలుసు వాట్ ఆల్ హీ ఈజ్ గాన్ త్రూ. బట్ అయినా కూడా ఆయన ఇన్సిస్ట్ చేసి లేదు అట్లీస్ట్ ఒక 2 minutes అని వచ్చి నేను ఓట్ చేస్తాను అని చెప్పారు. సో వి జస్ట్ కేమ్ ఇన్ అండ్
డిజర్వ్డ్ పీపుల్కి ఓట్ చేయాలి, పనిచేసే వాళ్ళకి ఓట్ చేయాలి. దట్స్ ఆర్ బేసిక్ డ్యూటీ. అండ్ థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. నాకు కరోనా డిసీజ్ వచ్చి ఇప్పుడే ప్రెస్ని మీట్ చేస్తున్నా. మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రార్థన నా ప్రాణాలని కాపాడింది. ఇప్పుడు 2-3 రోజులుగానే ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా నేను తిరుగుతున్నాను. అంటే ఇంట్లో ఇవాళ ఓటింగ్ రావాలి అని ఇన్సిస్ట్ చేసి నేనే వచ్చాను. ఎందుకంటే ఇది మన డ్యూటీ, మన భవిష్యత్తు. మనం సరైన వాళ్ళని ఎన్నుకుంటేనే బాగుంటుంది. సో అందుకోసం ఓటింగ్కి వచ్చాను. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నా లంగ్స్ చాలా అఫెక్ట్ అయ్యింది. ఇంకా 1 or 2 months అవుతుంది నార్మల్ రావడానికి. మీ అందరికీ నమస్కారం అండి. నుంచి మొత్తుకుంటున్నాం. అడమాకు చెప్పావు అయిపోయిందా? ఓటేసేసుకో. మీరు ఆగండి, చెప్పినప్పుడు చూడండి. ఓకే రైట్. Hello to everyone, and being a responsible citizen, మనందరం ఓటుని వినియోగించుకోవడం మన హక్కు. అండ్ వాళ్ళు ఓట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ ఎవ్రీబడి గో అండ్ ఓట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. జాగ్రత్తలు ఎలా ఉన్నాయి సార్? మీరు వచ్చి ఓటేస్తారు కదా? ఇట్స్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. టేకింగ్ ద నెసెసరీ ప్రికాషన్స్. ఇప్పుడు బ్యాలెట్ వేసారు, ఎలా ఇట్స్ గుడ్. ఓటేయడం ఇంపార్టెంట్ అండి, ఎలా వేసాం కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నైస్ వాకింగ్. బ్రదర్ మేడం Daya, you come. Hi, I'm here. ఇచ్చిన క్యాండిడేట్కి
కరోనా ఇంకా పోలా ఉంది. చెప్పండి. ఇప్పుడు అదేగా చెప్పానండి. సో అదే అండి, బేసిక్లీ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ యువర్ రైట్, దిస్ ఇస్ యువర్ పవర్. డెఫినెట్లీ యూ షుడ్ కమ్ అండ్ ఓట్, అండ్ ఇట్స్ ద మోస్ట్ బేసిక్ థింగ్. సో ఇది ఒకళ్ళు చెప్తే జరిగేది కాదు, మనం రియలైజ్ అయ్యి రావాలి. సో ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ రియలైజ్ అండ్ దే షుడ్ కమ్ అవుట్ అండ్ ఓట్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సైడ్ రండి అన్న, వెనకాల సైడ్ జరగాలి. ఒక్క నిమిషం సైడ్ రండి. థ్యాంక్ యూ.